గుడ్డలు ఐరన్ చేసే వ్యక్తి తనకి కావాల్సిన బొగ్గుల కోసం ఏం చెయ్యాలా? కట్టెల్ని కాల్చాలా? దాన్ని వదిలివేసి ఆకుల్ని చెత్తల్ని కాలిస్తే బొగ్గులు దొరుకునా? ఆయన గురించి మీరు ఏమనుకుంటారు? నిజానికి మన లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండారు. నాకు తెలిసిన ఒక ఆయన చాలా కష్టమైన భయంకరమైన పని, పెయింటింగ్ పని చేసే ఆయన తనకు వచ్చే కూలీని తీసుకుని ఇంటికి బయలుదేరినప్పుడు కారు బంగ్లాలు చూసినప్పుడు మురిసిపోతాడు. తను కూడా అలాగే తన ఫ్యామిలీతో కారులో వెళ్తే ఎలాగ ఉంటుందని ఆయన ఒక కలలు ఉంటాయి. అలాంటి టైంలో నిజానికి ఏం జరుగుతుందంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి అడుగుతారు. ఒక పక్క తన తండ్రి ఒళ్ళు బాగాలేకుండా పడుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన డైలీ చెత్తను కాలిస్తే ఆయనకు కావాల్సిన ధనం అనే బొగ్గు దొరుకునా? ఖచ్చితంగా దొరకదు. మనలాంటి సామాన్యులకి దీనికి ఒక మార్గం ఉందా అని క్వశ్చన్ వేసినప్పుడు ఖచ్చితంగా ఉంది. షేర్ టు విన్ అనే ఒక టీం ఉంది. ఆ టీంలో జాయిన్ అయిన వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరోజు టూర్ ఆఫర్ చేస్తున్నారు. ఆ 1 డే టూర్ని మనం పోయి వస్తే చాలు, మనకు మన లైఫ్లో మన కళలు అన్నీ బాగయ్యేదానికి, కలిసి వచ్చేదానికి మంచి అవకాశం అనేది కలుగుతుంది. నాకు తెలిసిన ఆయన అలాగే ఒక టూర్ పోయి వచ్చి అదే ఊర్లో ఆయన ఒక కారు బంగళా కట్టుకొని కంటిన్యూగా వ్యాపారం చేసి మంచి స్థాయికి ఎదిగి ఆయన కళలంతా కూడా నిజం చేసుకున్నాడు. ఒకే ఒక్కసారి ఆ టీం ద్వారా 1 డే టూర్ని పోయి వస్తే చాలు, మీ ఒక లైఫ్ బాగవుతుంది. ఎలాగంటారా? ఖచ్చితంగా అవుతుందండి. మీరు చేయాల్సిందంటే ఒకే విషయందా, మీరు చూసిన ఆనందించిన ఆ జాలిని, ఆ సంతోషాన్ని టూర్లో తెలిసిన మీ సర్కిల్లో ఉండే మీ ఫ్రెండ్స్లకి మీరు చెప్పగలిగితే వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని పంచుకునేదానికి మీతో బయలుదేరి వస్తారు. అలాగా ఒకరు వచ్చిన ఆయన మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఇద్దరికి చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాగా తన సంతోషాన్ని, హ్యాపీని షేర్ చేసుకుంటూ ఉంటే మీకనే ఒక టీం అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇలాగా టీం క్రియేట్ అయినప్పుడు మీకు సంపద అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. పర్ డే వచ్చి 300 to 3000 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలాగ మీరు కూడుకుంటే లెక్క పెట్టుకుంటే నెలకు 90,000 రూపాయల వరకు సంపాదించుకునే గొప్ప అవకాశం అనేది ఇక్కడ కలుగుతోంది. మీరు దీన్ని చేసే పనిని వదులుకోకుండా అవసరం లేదు. జస్ట్ పార్ట్ టైమ్గా చేసుకుంటేనే చాలు, అంతకుమించి మీరు ఏం చేయాల్సిన పని ఉండదు. సో అలాగ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ దీంట్లో సక్సెస్ అవుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. దీన్ని వచ్చి నేను చేయగలుగుతాను, నువ్వు చేయగలుగుతావు, నా వల్ల కాదు అని చెప్పేదానికి ఇక్కడ ఆస్కారం అనేది లేదు. ప్రతి ఒక్కరూ సక్సెస్ కావచ్చు. ప్రతి ఒక్కరూ దీంట్లో మంచి స్థాయికి సంపదని పొందవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చి అందరికైనా సందర్భం, అందరికైనా ఒక ఆపర్చునిటీ. ఎవరు మిస్ చేసుకోవద్దండి. సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్.